ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఎవరితో చెప్పకుండా రహస్యంగా విను, నీ కోరిక తీరే రోజు ఇదే, ఒంటరిగా మాత్రమే విను, నిర్లక్ష్యం చేయకు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు వినండి. మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక బాధపడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు, కానీ మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. కానీ ఈ గురువు గారి దగ్గర అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి చెప్తే, అవి ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, పరస్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తున్నా, అవి ఏవైనా కానీ ఆ సమస్యలు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% జరుగుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డ, ఎవరితో కూడా చెప్పకుండా రహస్యంగా వినమని చెప్పి ఎందుకు చెప్పాను, నీ కోరిక తీరే రోజు ఇదే అని చెప్పి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఒంటరిగా కూర్చొని నిర్లక్ష్యం చేయకుండా వినమని ఎందుకు చెప్పానో, ఈ యొక్క సందేశాన్ని నువ్వు పూర్తిగా వింటేనే, ఇందులో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలిగితేనే నీకు తెలుస్తుందమ్మా. బిడ్డ, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, కష్టాలు తీరే మార్గం ఏంటి అని చెప్పి ప్రతిసారి కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉంటావు. ఈ భూమి మీద పుట్టిన సమస్త ప్రాణికోటికి ఏదో ఒక కష్టము, ఏదో ఒక సమస్య అనేది వెంటాడి వేధించి బాధ పెడుతూనే ఉంటుంది. అయినా ఆ కష్టాలు వచ్చినప్పుడు మానవులైన మీరు బాధపడటం అనేది సహజం. సుఖాలు వచ్చినప్పుడు సంబరపడిపోవడం అనేది కూడా సహజమే. ఎప్పుడైనా కానీ ఏ మనిషి అయితే కష్టాన్ని, నష్టాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని ఒకే కోణంతో చూడగలుగుతారో ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడకూడదు. బిడ్డ, కొన్ని రకాలైన చెప్పుకోలేని సమస్యల వల్ల ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక మానసికంగా చాలాసార్లు కృంగిపోతూ ఉన్నావు, ఒంటరిగా బాధపడిపోతూ ఉన్నావు, చివరికి అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఒక ఏకాకిలాగా మారిపోతూ ఉన్నావు. బంధువులే రాబంధువుల రూపంలో నీ మీద చెప్పుకోలేని, చెప్పలేని చాడీలు అనేవి చెప్పుకుంటూ నిన్ను ఒక పరాయి దానిలాగా చూస్తూ నీ మీద పడి ఏడుస్తూ నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. ఇది నిజానికి నీ యొక్క గెలుపు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కలిసి ఒకెత్తైతే నువ్వు ఒక్కదానివే మరొక ఎత్తు. నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు, నిన్ను చూసి ఏడుస్తున్నారు అంటే నీలో ఏదో ఒక ప్రత్యేకత అనేది దాగి ఉంది కాబట్టే నిన్ను చూసి ఓర్వలేనితనం, నిన్ను చూసి ఏడవటం. కాబట్టి ఆ ప్రత్యేకతను వారు గుర్తించి దాన్ని చూడలేక ఈర్ష్య, అసూయను చూపిస్తూ ఉన్నారు. కానీ నీలో ఉన్న ప్రత్యేకతను నువ్వు గుర్తించకుండా అన్నీ కోల్పోయి ఏదో ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లుగా బాధపడుతూ ఉన్నావు. చుట్టూ అందరూ ఉన్నా కూడా ఏకాకిలాగా జీవిస్తూ ఉన్నావు. ఇదే అవకాశంగా భావించి నీ యొక్క మానసిక ఆందోళనను గ్రహించి నువ్వు పిచ్చిదానివి అని చెప్పి
తెలివి లేని దానివి అని చెప్పి నలుగురు కూడా నీతో కలిసి ఆట ఆడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. నువ్వు వారి కింద లొంగావు అని చెప్పి భ్రమపడిపోతూ ఉన్నారు. కానీ నిజానికి నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క ఆలోచన విధానాన్ని బయట పెట్టే సమయం అనేది ఇక ఇప్పుడే రానుంది. కాబట్టి తెలివితేటలను ప్రదర్శించు. నీలో ఎంతో శక్తి దాగి ఉంది. నీలో ఎన్నో తెలివితేటలను దాగిపెట్టుకున్నావు. అంతేకాకుండా ఎదుటి వారి మాటలకు ఎత్తు మాటలు వేయగలిగే అంత తెలివి కూడా నీలో దాగి ఉంది. కాకపోతే కాస్తంత భయాన్ని, ఆందోళనని చూపించుకుంటూ ఉన్నావు. అందరితో విరోధాన్ని పెట్టుకుంటే ఒంటరిగా మిగిలిపోతావేమో అని చెప్పి భయపడుతూ ఉన్నావు. ఎదురు తిరగడానికి ధైర్యం నీకు సరిపోవడం లేదు. కానీ వారి యొక్క పని అంటే వారి యొక్క చేష్టలకు నీ మీద ఏ విధంగా అయితే కక్షను చూపిస్తూ ఉన్నారో, నీ మీద ఏ విధంగా అయితే ఎదుటి వారికి అబద్ధాలు చెప్పి వారిదే పై చేయిగా నటిస్తూ ఉన్నారో, ఎవరి చేత అయితే లోకుల చేత సానుభూతిని తెప్పించుకుంటూ ఉన్నారో, నిన్ను ఒంటరిగా పరాయి వాళ్ళలాగా చేసి ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారో, అటువంటి వారికి నువ్వు ఎదురు తిరిగి ఒక్కసారి నీ సత్తాను చూపించగలిగితే లేచిన కొమ్ములు సైతం ముడుచుకుపోయి నీ కాళ్ళ దగ్గరికి వచ్చే ఆ రోజు అనేది నీకు తప్పకుండా తెప్పిస్తాను. ఎవరైతే నిన్ను పనికిరావు, నువ్వు ఎందుకు మాట్లాడటానికి ఉపయోగపడవు, నీలో తెలివితేటలు లేవు అన్న నోటితోటే నువ్వు చాలా తెలివైన దానివి అని చెప్పి నీకు చప్పట్లు కొట్టేలా చేస్తాను. నిన్ను ఎవరైతే చిన్న చూపు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను ఎందుకు పనికిరాని వాడిలాగా చూస్తూ ఉన్నారో వారి చేతే శబాష్ అని చెప్పి, వారి నోటి చేతే అబ్బో చాలా సాధించాడు అని చెప్పి అనుకునేలా చేస్తాను. కానీ ఇవన్నీ జరగడానికి కాస్తంత సమయం అనేది పడుతుంది. అప్పటి వరకు కొంచెం నువ్వు ఓర్పుగా ఉండాలి. వచ్చే కష్టాలను చూసి భయపడకు. ఈ యొక్క కష్టాలు, కన్నీరు, బాధలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వారి యొక్క కర్మానుసారంగా జరుగుతూ ఉన్నాయి. తల్లి, ఇప్పుడు నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే దాని అర్థం నా యొక్క ఆశీర్వాదం, నా యొక్క ఆదేశం అనేది నీపై పడింది కాబట్టే నా సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. బిడ్డ, నా పేరు ప్రతి క్షణం కూడా నీ నోటి వెంట నా నామ జపాన్ని నువ్వు జపిస్తూ ఉన్నావు అంటే నేను నీతోనే ఉన్నాను అని చెప్పి అర్థం. నేను నీ వెన్నంటే ఉండగా నిన్ను ఎవరైనా కానీ చిన్నచూపు చూడగలుగుతారా? నిన్ను ఎవరైనా చిన్నచూపు చూసి తక్కువగా మాట్లాడి వారు నీ దృష్టిలో తప్పు చేస్తూ ఉంటే వారిని చూస్తూ ఉంటానా? వారి ఆట కట్టించకుండా వదిలిపెడతానా? చెప్పు. ఈ బాబా మీద నీకు నమ్మకం లేదా? బిడ్డ, నేనిప్పుడు చెప్పే ఈ రహస్యాన్ని జాగ్రత్తగా తెలుసుకో. విజయం నీ చేతికి అందేంత దూరంలోనే ఉంది. ఈ యొక్క విజయాన్ని అందుకునేటప్పుడు నీ మనసు సంకోచిస్తూ ఉంది. అందుకోవాలా వద్దా? అందుకుంటే ఏమన్నా అవుతుందా? ఎవరైనా ఏమన్నా అనుకుంటారా? వారితో నేను ఎదురు తిరిగి మాట్లాడితే నా నుంచి దూరమైపోతారా? నేను ఒంటరిగా మిగిలిపోతానా? అందరితో చెడుదానిగా అనిపించుకుంటానా? నాకంటూ ఎవరూ లేని వారిగా అయిపోతానా? ఏకాకిలాగా అయిపోతానా? ఇలా 1,00,000 ప్రశ్నలు అనేవి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ప్రశ్నలన్నింటినీ తీసుకొని వెళ్ళి ఒక చెత్త బుట్టలో పడేసేయి. ఎందుకు పనికిరాని ప్రశ్నలు ఇవన్నీ? నువ్వు చెయ్యాలి అనుకున్నది ఏదో ఎప్పుడూ కూడా ఆలోచించకుండా శ్రద్ధతోటి, క్రమశిక్షణతోటి ఆ పనులన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపో. జీవితంలో కష్టం అంటే ఏంటో నీకు బాగా తెలుసు. ప్రతి కష్టం వెనుక ఒక సుఖం అనేది ఉంటుంది. ఆ సుఖం, సంతోషం అనేవి
నీ చేతికి అందేంత దూరంలోనే ఉంటాయి. కానీ ఈ కష్టాన్ని చూసి బెంబేలెత్తిపోయి అడుగు ముందుకు వేయటానికి కూడా భయపడుతూ ఉన్నావు. ఓటమి వచ్చిందే అని చెప్పి కంగారు పడిపోతూ ఉన్నావు. తల్లి, చీకటి వెనకాలే వెలుతురు ఏ విధంగా అయితే వస్తుందో ఓటమి వెనకాలే విజయం కూడా అలాగే వస్తుంది. మనిషికి కాస్తంత ఓర్పు అనేది అవసరం. అలా ఓర్పుగా ఉండే ప్రయత్నం చెయ్యి. నీ యొక్క మానసికమైన అశాంతికి కారణాలన్నీ కూడా నాకు తెలుసు. వాటన్నింటి గురించి కూడా ఆలోచించకు. నీకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళిపో. నీ మనసుకి కష్టంగా అనిపించింది అది ఎంత పెద్దదైనా కానీ దాన్ని అక్కడే వదిలేసేయి. దేనికి కంగారు పడవద్దు. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి ఇష్టం లేని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవద్దు. అంతా నీ మంచి కోసమే జరుగుతుంది అని చెప్పి నన్ను నమ్ము. నన్ను నమ్మి నువ్వు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళి చేసే పని మీద శ్రద్ధను పెట్టి కాస్తంత నువ్వు కష్టపడ్డావు అనుకుంటే నీ యొక్క విజయం అనేది తప్పకుండా నీ చేతికి అంది తీరుతుంది. అప్పుడే అందరి నోర్లు మూతపడతాయి. అందరూ కూడా గుడ్లు తేలేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రహస్యాలు. ఈ యొక్క రహస్యాలు అనేవి తెలుసుకొని నీ జీవన శైలిలో మార్పు తెచ్చుకొని జీవితంలో అడుగుని ధైర్యంగా వేసే ప్రయత్నం చెయ్యి. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. టైంకి తిను, టైంకి పడుకో. ఎక్కువగా ఆలోచించకు. దేని గురించి భయపడకు. ముఖ్యంగా ఎవరి గురించి కూడా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా అన్నింటినీ చూసుకోవడానికి నీ తండ్రి అయిన బాబా ఉన్నారు అని చెప్పి ఈ ఒక్క మాట మనసులో అనుకో. అంతా కూడా మంచే జరుగుతుంది. తల్లి, భయపడకుండా ధైర్యంగా ఉండగలిగితేనే నా బిడ్డగా నిన్ను అంగీకరిస్తాను. లేకపోతే ఇక నీకు నాకు చెల్లె అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఏ బిడ్డ అయినా కానీ సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ధైర్యంగా ఉంటే తండ్రి కంటే సంతోషపడేవారు మరొకరు ఉంటారా చెప్పు? మరి ఆ సంతోషాన్ని నువ్వు నాకు అందిస్తేనే నువ్వు కోరుకునే సంతోషాన్ని నేను నీకు అందిస్తాను. ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకున్న నువ్వు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధిస్తావు. నా యొక్క ఆశీర్వాద ఫలం అనేది నీతో ఎల్లప్పుడూ కూడా ఉండేలా చూస్తాను. నా యొక్క గురు కటాక్షం అనేది, నా గురువు యొక్క ఆశీర్వాదం అనేది నీవు చేసే పనుల పట్ల, నువ్వు చేస్తున్న ప్రతి పని పట్ల విజయాన్ని అందించేలా చూసుకుంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మనం అర్థం చేసుకోవాలే కానీ బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి మన మంచి కోసం ఎంత చక్కగా మన గురించి ఎంత పోరాడుతున్నారు అని చెప్పి ఆ తపన అనేది మనకి కనపడుతూ ఉంది. మరి బాబాగారి మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, విశ్వాసం ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. దాని ద్వారా మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.